పావలా కోడికి రూపాయి మసాలా అన్నట్లుగా స్విగ్గీ జొమాటో వారు వ్యవహరిస్తున్నారు అంటూ సినీ నటి సుమలత రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ యొక్క సారాంశం ఏంటి, ఆవిడ అసలు స్విగ్గీ జొమాటో వారిని ఎందుకు టార్గెట్ చేశారు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. సుమలత గారు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో భాగంగా స్విగ్గీ జొమాటో వారిని ఉద్దేశించి ప్రైస్ విషయంలో ఒక పోస్ట్ పెట్టారు. ఆవిడ ఏంటి మేడం, అసలు ఏం జరిగింది, ఆవిడ పోస్ట్కి కారణం ఏంటి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్విగ్గీ జొమాటో వాళ్ళు వాళ్ళ టారిఫ్ని మార్చారు. ఏంటి అంటే మన డెలివరీ ఛార్జెస్ పెంచారు. ఓకే. ఈ డెలివరీ ఛార్జెస్ పెంచినప్పుడు ఏమైంది అంటే ఫుడ్ కాస్ట్ అలానే ఉంచి డెలివరీ ఛార్జెస్ పెంచారు. ఓకే. దీనివల్ల ఏమైందంటే కొన్ని ఐటమ్స్లో ఫుడ్ కాస్ట్ కంటే కూడా డెలివరీ ఛార్జ్ అదనంగా ఉంది. అంటే డెలివరీ ఛార్జ్ అంటే 10-20 రూపాయలు పెరిగి ఉంటుంది అనుకుంటారు ఎవరన్నా. కానీ చాలా దారుణంగా ఒక ఐటమ్ గురించి ఆవిడ ఉద్దేశించి ఐటమ్ కాస్ట్ 100 రూపాయలు అయితే మన ఇంటికి చేరేసరికి అది 200 డబల్ అయిపోయింది అని పెట్టారు. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇది ఏంటంటే నిజంగా అసలు ఇందులో ఉన్న సారాంశం ఏంటి అని చెప్పి చూస్తే ఇంకా అలవాటు చేసేసారు వాళ్ళు జనాలకి, ఫుడ్ ఆర్డర్లకి అలవాటు చేసేసారు. అలవాటు చేసేసిన తర్వాత ఇక అసలు జనాలు ఆలోచించట్లా. కొంతమంది బద్దకస్తులు అసలు బయటికి వెళ్ళి ఎక్కడ తెచ్చుకుందాంలే, ఆర్డర్ పెడితే ఇంటికే వస్తుంది కదా, ఇంటికే వస్తుంది, డబ్బుల గురించి ఆలోచించట్లా. ఇప్పుడు ఓపిక లేదని ఒక కారణం, లేదు డ్యూటీ నుంచి ఇంటికి వస్తా ఇంటికి వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉండదు. అందుకని చెప్పి వీళ్ళు వస్తానే ఆర్డర్ పెట్టి వచ్చేసేసి వీళ్ళు వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఫుడ్ వచ్చేసి ఉంటుంది, తినేసేయచ్చు అని ఇలా రకరకాల కారణాలతోటి తయారు చేసేవాళ్ళు లేరని, వంట చేసుకోవడం రాకపోతే వంట మనిషిని పెట్టుకునే కన్నా ఇదే నయమని ఇలా రకరకాల ఆలోచనలతోటి ఫుడ్ ఆర్డర్లు పెడుతున్నారు. సరే, యాప్ ఉంది కాబట్టి ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. కానీ ఈ మనుషుల యొక్క అవసరాన్ని, బలహీనతని వాళ్ళు ఆసరాగా తీసుకుని విపరీతంగా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఇది చాలా అసలు ఎథిక్స్ కాదు. ఎంత బిజినెస్కైనా సరే కొన్ని మినిమం ఎథిక్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. బిజినెస్ అంటే బిజినెస్ అంటే లాభాపేక్ష లేకుండా వ్యాపారం ఎవరో చేయరు. కానీ కొనుగోలుదారుడు బాగుంటేనే కదా బిజినెస్ బాగా జరిగేది. అవన్నీ ఆలోచించు. ఇప్పుడు మనది ఎట్లా ఉందంటే బంగారు బాతు వ్యవహారంగా రోజు గుడ్లు పెడితే కాదు, మేము కోడినే కోసుకుని తినాలి అనుకునేలాగా ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఈ జాబితాలో ఈ క్యాబులు కూడా జాయిన్ అయిపోయినాయి. ఈ క్యాబులు ఫస్ట్ మనం బుక్ చేస్తే బుక్ కాదు, మనం 1-2 సార్లు బుక్ చేసామనుకోండి, మనం బుక్ చేస్తున్న ప్రతిసారి ప్రైస్ పెంచి పంపిస్తూ ఉంటాడు మనకి. ప్రైస్ పెరిగింది మీకు ఓకేనా, ప్రైస్ పెరిగింది మీకు ఓకేనా, సరే ఓకే అన్నాం అనుకోండి, మళ్ళీ క్యాన్సిల్. పైగా కొంతమంది అయితే రాము అంటారు, ఎక్కడికి అని అడుగుతారు. నిజానికి అసలు అడగకూడదంట ఎక్కడికి అని, అయితే అడుగుతారు. మనం చెప్పకపోతే ఎట్లా అని మనం చెప్పామనుకోండి, రాము అంటారు. అంటే బిజినెస్ మా ఒక్కళ్ళ కోసమే ఉద్దేశించబడింది. బిజినెస్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ మా కోసం ఉన్నాయి తప్పితే ఇది మ్యూచువల్ కాదు అనే ఒక మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, ఇప్పుడు వ్యాపారం కూడా లాభాపేక్షతోనే ఉంటుంది. కానీ కస్టమర్ని కూడా సాటిస్ఫై చేయడం ఒకటి, వాళ్ళ ఎఫర్టబిలిటీని మనం అంటే ఈసారి ఆర్డర్ చేశారంటే మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ చేసేటట్లు ఉండాలి తప్పితే జేబు మొత్తం ఖాళీ చేసేటట్లుగా ఉండకుండా ఉండాలి అనేది ఇవి ఈ మినిమం పాటించాల్సిన విషయాలు, ఆలోచించాల్సిన విషయాలు. ఇప్పుడు రైట్స్ అమ్మేవాడికి ఒక్కడికే ఉండవు, కొనేవాడికి ఒక్కడికే ఉండవు. అందుకోసం ఏంటంటే ఈ బండి పక్కన పెట్టేవాళ్ళు పెట్టి అమ్ముతూ ఉంటారు చూసారా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని మనం ఏమంటాం, మరి ఇంత రేటా, ఇలా ఉందేంటి, అలా ఉందేంటి అని మాట్లాడతాం. ఇప్పుడు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతారు అనుకోండి, వాళ్ళని కూడా ఇంకొంచెం ఇవ్వు, కొసరయ్యి, అది ఇదని మాట్లాడతాం. అదే సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, మనం ఏం మాట్లాడము, వాళ్ళు ఎంత అంటే అంతా తెచ్చేసుకుంటాం. అలా ఇప్పుడు మనం ఒక 3-4 రకాల వ్యాపారాల గురించి మాట్లాడాం. ఇవి నిజంగా ప్రతిరోజు నిత్యావసరం. ఇప్పుడు మనం కూరగాయలు కొనుక్కోకుండా ఊరుకోం, టిఫిన్లు చేయకుండా ఉండం, క్యాబులు ఎక్కకోకుండా ఉండం,
అవసరం అయిపోయినాయి వాళ్ళ నిత్య జీవితంలో. అయినప్పుడు కొంచెం ఈ లాభాపేక్ష లేకోకుండా ఉండాలి అనేది అసలు ఉద్దేశం. అయితే అసలు ఎందుకు లాభాపేక్ష ఉండొచ్చు కానీ మితిమీరిన లాభాపేక్ష ఎందుకు అవుతుంది అని చూసుకుంటే ఇక్కడ మిడిల్ మ్యాన్ ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది, హోటల్ వాడికి కస్టమర్కి మధ్యలో ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు హోటల్ వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు, కస్టమర్ దగ్గర కమిషన్ తీసుకుంటారు డెలివరీ ఛార్జెస్ పేరుతోటి. అసలు ఇప్పుడు ఈ కస్టమర్కి పూర్తి న్యాయం జరగట్లా, ఆ హోటల్ వాడికి న్యాయం జరగట్లా, మధ్యలో నుంచున్నందుకు గాను ఈ పెద్ద మనిషికి లాభాలు ఎక్కువైపోతున్నాయి. అర్థమైందిగా మీకు? ఇప్పుడు ఒక హోటల్ వాడు మనం హోటల్కి వెళ్ళి తింటే దానికి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకున్న దానికి కొంతమంది ఏం చేస్తారంటే హోటల్స్ వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు వాళ్ళకి కమిషన్ ఇచ్చే పార్ట్ వీళ్ళు రేటు పెంచి పెడతారు. అలా పెంచకుండా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సరే అక్కడ తీసుకుంటున్నావు కదా నువ్వు, ఈ డెలివరీ ఛార్జెస్లో ఇంత తీసుకోవడం ఎంతవరకు సమంజసము అంటే అసలు సమంజసము అసమంజసము అని మాట్లాడేది లేదు. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. క్యాబ్స్ అంతే. అందుకని క్యాబ్స్ విషయంలో చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే అసలు గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు ఇట్లాంటిది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచి దాంతోపాటు ఈ క్యాబ్ సిస్టమ్ను కూడా పెట్టారనుకోండి, ఓలా ఇవి పెట్టారు, గవర్నమెంటే నిర్వహించింది అనుకోండి, గవర్నమెంట్కి అయితే ఇంత లాభాలు పిచ్చి ఉండదుగా, వినియోగదారుడికి లాభం జరుగుతుంది అనే ఉద్దేశంలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే నాకు ఇది విన్నప్పుడు కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఏంటో చెప్పమంటారా? అంటే మామూలు బిజినెస్ మ్యాన్ల కన్నా కూడా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ పెరగాలి అని చెప్పి పౌరులు కోరుకుంటున్నారు అంటే ఇది ఒక రకంగా ఒక మంచి సైను. అంటే వ్యాపారస్తుల మీద వాళ్ళకి పూర్తి కోపము నమ్మకము పోతున్నాయి, కోపం వచ్చేస్తుంది. ఇంత తింటారా, సరే ఏదో తినమంటే మరీ ఇంత తింటారా, ఇదేదో ఈ లాభాలు ఏవో గవర్నమెంట్కే వస్తే పోద్ది కదా, గవర్నమెంట్ అయితే మటుకు ఇంత పీల్చి పిప్పి చేయదు కదా అని. ఇప్పుడు రోడ్లు వేసే కాంట్రాక్టర్లు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రైవేటు పబ్లిక్ అనే దగ్గరకు వచ్చేసరికి అన్ని అంశాలు వచ్చేసేస్తాయి ఇక్కడ. అవును, అన్నీ వచ్చేసినప్పుడు మనం ప్రతి రంగం గురించి ఆలోచించామనుకోండి, అసలు గవర్నమెంటే ఎందుకు చేయకూడదు అనే విషయంకి వస్తే గనక చేయొచ్చు. గవర్నమెంట్ చక్కగా ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసుకుని ఎంప్లాయ్మెంటు ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు పోనీ అలా అని స్విగ్గీ జొమాటో బాయ్లకి ఏమన్నా వాళ్ళు సరిపడా ఇస్తున్నారా? వాళ్ళని దోచుకుంటున్నారు. పైగా వాళ్ళు గిగ్ వర్కర్స్, వాళ్ళకి ఏమి రైట్స్ ఉండవు. అవును, ఏముండవు అసలు. వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ, లేదు వాళ్ళు డ్యూటీకి వెళ్ళకపోయినా కానీ వాళ్ళకి ఏమి భద్రత, ఉద్యోగ భద్రత లేదు, ఏమి వాళ్ళకి రైట్స్ ఏమీ లేవు. అంటే ఆ సంస్థలో దండుకుంటున్న దాంట్లో వాళ్ళు అసలు డెలివరీ బాయ్స్కి ఎంత ఇస్తారో కూడా తెలీదు. నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. నీకు ఒక డెలివరీకి ఇంత అని ఇస్తున్నారు, ఇంత టైం లోపల నువ్వు వెళ్ళి ఇవ్వాలి అనే ఒక ఒత్తిడి ఒకటి పెడుతున్నారు. ఈ ఒత్తిడి పెట్టడం వల్ల వాళ్ళు స్పీడ్గా నడపటం వల్ల యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి బీమా సౌకర్యం కూడా కల్పించట్లేదు. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత సుమలత గారు పెట్టిన పోస్టు చాలా ఆలోచన చేసేదిగా ఉంది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారనుకోండి, అసలు నాలాంటి వాళ్ళని అడిగారనుకోండి, మేబీ మీలాంటి వాళ్ళని కూడా, అసలు ఈ ఫుడ్ ఆర్డర్లు ఏంటండి అని మాట్లాడతాం మనం. అయితే ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఏ వేలు, అది వేరు విషయం. కానీ అసలు కొంతమంది అయితే అదే పని మీద ఉంటారు. అసలు ఇంట్లో వండేవాళ్ళు ఉన్నా వండేది కూడా నచ్చకోకుండా బయట నుంచి తెప్పించుకోవడం అదొక సరదాలాగా, అదొక కల్చర్ లాగా. ఇప్పుడు అదొక అలా ఆర్డర్ చేసి తింటాం, రాకపోతే అదేదో వెనకబాటుతనం లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని పైగా వాళ్ళు శుచిగా శుభ్రంగా కూడా చేస్తారు, నమ్మకం లేదు. హోటల్స్ ప్రతిరోజు ఆధారపడటం మటుకు చాలా పొరపాటు, ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఇలా హోటల్స్ ఫుడ్కి ఆధారపడి వాటి మీద ఈ ఆర్డర్స్ ఇంట్లో సొంతగా వంట చేసుకోవటం రాక తింటున్నారో వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వంట నేర్చుకోవటం అనేది మనిషి లక్షణము అనుకుంటే కనుక మగపిల్లలు కూడా చక్కగా వంట నేర్చుకుని వంట చేసుకున్నారనుకోండి, అసలు నేను స్వానుభవంతో చెప్తున్నాను, వంట చేయడము అనేది చాలా ఆనందించదగిన ఆనందపడే వ్యవహారం.
చాలా సంతోషం ఉంటుంది వంట చేయటంలో. మీరు అది చాలా స్ట్రెస్ బస్టర్ అంటారు వంటను కూడా. అవును. చాలా హ్యాపీగా వంట చేసుకుని తిన్నారు అనుకోండి, అసలు ఇన్ని కంప్లైంట్లు అన్నీ పోతాయి. ఎప్పుడన్నా తప్పదు, అది వేరే విషయం. అవును. కానీ ఈ సుమలత గారు పెట్టిన ఆ ట్వీట్ వల్ల ఎంత ఆలోచిస్తున్నామో చూడండి. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పి అంటే మీరు తినేటువంటి ఆహారానికి 100 రూపాయలు వెచ్చిస్తే ఆ ఆహారం మీ దగ్గరికి రావడానికి కోసం 110 రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితుంది. ఇది చాలా దారుణం. ఇప్పుడు ఎవరికి లాభం? ఇది కంపెనీలకే లాభం, హోటల్ వాడికి లాభం లేదు, ఇటు తెప్పించుకున్న వాడికి లాభం లేదు, మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్కి లాభం అవుతుంది. ఇది మనం ఏదో ఒక వెసులుబాటు అనుకుంటున్నాం తప్పితే మన జేబులు గొల్లవుతున్నాయి అనేది ఆలోచించాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.